ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి కోసం, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్నవారు తప్పకుండా అమ్మ కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్. ఎటువంటి సమస్యకైనా సరే మంచిగా పరిష్కారం చూపిస్తారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ సమస్య ఏదైనా కావచ్చు. అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన దుర్గమ్మ తల్లి సందేశం. నీ కష్టకాలం పూర్తయిందమ్మా. నువ్వు కన్న కలలన్నీ నెరవేరబోతున్నాయి. నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా. వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఎటువంటి సందేశం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సందేశం నచ్చితే కనుక మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకి షేర్ చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరు థంబ్నెయిల్ చూశారు కదా, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. అమ్మవారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అనుకోండి. మీ మనసులో ఏ కోరిక ఉందో అదైతే నెరవేరుతుంది అని అయితే మన దుర్గమ్మ తల్లి అంటున్నారు కదండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెబుతున్నారండి. బిడ్డ, మీరు ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని చాలా త్వరగా జరగబోతుంది. కొద్ది సమయంలోనే మీరు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నారో మీ ఎదురుగా ఉంటుంది. చాలా పాజిటివ్గా మీ భవిష్యత్తు అనేది ఉంటుందమ్మా. మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా అంటే చాలా బాగుందమ్మా. చాలా రోజుల నుంచి ఏదో ఒక పని చెయ్యాలి అనుకుంటున్నారు. ఆ పని మీరు చేయగలుగుతారు. దాంట్లో మీరు సఫలతని సాధిస్తారు. ఎక్కువగా నీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా. రాబోయే రోజుల్లో నీ కెరియర్ అంతా కూడా చాలా బాగుంటుందమ్మా. ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నావు. దేనికోసమైనా ఎదురు చూస్తున్నావు. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది తల్లి. అలాగే ఇంట్లో వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదమ్మా. అంతా కూడా పాజిటివ్గా ఉంటుందమ్మా. నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది తల్లి. ఏ పని చేస్తున్నారో ఆ పనిని శాంతంగా చెయ్యండి. చాలా బాగా వస్తుందమ్మా. రాబోయే సమయం అనేది మీకు చాలా అనుకూలంగా చాలా సంతోషాన్ని ఇచ్చేదిలా ఉందమ్మా. మీరు ఏ పని చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పని మీద మనసు పెట్టి చెయ్యండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ చెయ్యండి. తప్పకుండా నువ్వు అనుకున్న పనిలో విజయం సాధిస్తావమ్మా. ఇప్పుడైతే 2వ నెంబర్ అండి. తాకావమ్మా. నీకైతే మంచి కాలం రాబోతుందమ్మా. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ ఇంట్లో వారితో కొన్ని సమస్యలైతే ఉన్నాయి. లేదు, చాలా పనులు ఆగిపోయి జీవితంలో ఏదనుకున్నా సరే అది జరగటం లేదు. ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతున్నాయి. ఒకరి మధ్య ఒకరికి రిలేషన్ అనేది సరిగ్గా లేదు. మీరు మాత్రం మీ బంధానికి దూరంగా ఉండాలి అని మీరు అనుకోవటం లేదు. వారిని బాధ పెట్టాలి అని మీరు అనుకోవటం లేదు. అయితే మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ అయితే ఉన్నాయమ్మా. ఆగిపోయి ఇక నుంచి మీ బంధం మెరుగుపడుతుంది తల్లి. నీ పార్ట్నర్కి నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటావు. అలాగే మీ పార్ట్నర్ కూడా నీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. భార్యాభర్తలైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు. ఒకరిని ఒకరు ఇష్టపడిన వారైతే ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు. ఏ బంధమైనా సరే కలిసి సంతోషంగా ఉండే సమయం తల్లి ఇది. మీ జీవితంలో చాలా మంచి మార్పును చూస్తారమ్మా. మీ జీవితాన్ని చాలా పాజిటివ్గా మార్చుకోవడానికి మీరు చూస్తున్నారు. చాలా రోజుల నుంచి దీనికోసం ప్రయత్నం చేస్తున్నావమ్మా. మీ మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి మీ మనసుకి శాంతి కలుగుతుందమ్మా. రాబోయే కాలంలో నువ్వు ఎటువంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు వస్తుందమ్మా. మీ ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది తల్లి. చాలా అంటే చాలా మంచి జీవితం నీకు రాబోతుందమ్మా. మీ ఇంట్లో వారికి నువ్వు సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ ఇంట్లో వారే కాబట్టి వారు ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే నువ్వు క్షమించాలి తల్లి. నీకు నువ్వే నీ సంబంధాలని మంచిగా మార్చుకోవాలి.
ఇలా చేస్తే నీ ఇంట్లో గొడవలన్నీ తగ్గిపోతాయమ్మా. ఈ విధంగా కాంప్రమైజ్ అయితే నీ లైఫ్ అంతా కూడా ఎంతో మంచిగా సాగిపోతుంది తల్లి. 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబరు. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నువ్వు మంచి శుభవార్త వినబోతున్నావమ్మా. ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఆ ఉద్యోగం వస్తే లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అని ఎంతో ఆశపడుతున్నావు. తప్పకుండా నీ కోరిక తీరుతుందమ్మా. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఇది వచ్చి త్వరలోనే నీకు వివాహం జరగబోతుందమ్మా. మంచిగా శుభకార్యాలు జరుగుతాయి తల్లి. మంచి మంచి శుభవార్తలు వింటావమ్మా. సంతానం కోసం ఎదురు చూసే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో, బిడ్డ మీ అందరికీ కూడా మంచి సంతానం కలుగుతుంది. మీ ఇంట్లో పసిపాపలు తిరుగుతారు తల్లి. ఎటువంటి ఆందోళన భయం లేకుండా ఆనందంగా ఉండండమ్మా. వ్యాపారంలో మంచి ఉన్నత స్థానంలో ఉండాలి అని కోరుకునే నా బిడ్డకి వ్యాపారంలో మంచి సఫలత వస్తుందమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే నీ వ్యాపారం మంచిగా సాగుతుంది. మంచి లాభాలు వస్తాయి. ఎంతో సంతోషంగా ఉంటారమ్మా. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, చూడు తల్లి, మీకు అంతా కూడా సఫలత అవ్వబోతుందమ్మా. మీరు ఏం చెయ్యాలి అని అనుకున్నా సరే అందులో విజయం లభిస్తుంది తల్లి. నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైపోయింది తల్లి. నువ్వు ఎటువంటి దిగులు బాధ పడవలసిన అవసరం లేదమ్మా. నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేర్చి నువ్వు కన్న కలలన్నీ కూడా సాకారం చేస్తాను. కాబట్టి నా మీద నమ్మకం ఉంచు తల్లి. నీకు బిజినెస్లో కానీ లైఫ్లో కానీ చాలా అంటే చాలా మంచి పార్ట్నర్ రాబోతున్నారు. వారితో మీ రిలేషన్షిప్ అనేది చాలా అంటే చాలా మంచిగా సాగుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకుంటారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం కొనసాగితే మీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా సాగిపోతుంది. రాబోయే రోజులన్నీ కూడా మీకు చాలా అంటే చాలా లక్కీ డేస్గా ఉన్నాయి తల్లి. మీకు అంతా కూడా చాలా అనుకూలంగా పాజిటివ్గా ఉందమ్మా. నువ్వు ఏది చెయ్యాలి అనుకున్నా ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది. నా మీద నమ్మకం పెట్టి మీరు ఏ పనైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పని తప్పకుండా చేయండి. మీరు విజయం సాధిస్తారు. ఇప్పుడు 4వ నెంబర్ తాకిన వారి గురించి మన దుర్గమ్మ తల్లి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. బిడ్డ, నీ జీవితం సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి ఎంతో మంచి జరగబోతుందమ్మా. ఆ ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుందమ్మా. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం, ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది తల్లి. ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూశావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి తల్లి. అది ఏ రూపంలో అంటే ధనం విషయంలో, ఆరోగ్య విషయంలో, బంధాల విషయంలో, నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో. నీ జీవితంలో సుఖపడటానికి నువ్వు ఇప్పటి వరకు కూడా ఓర్పుతో జీవించి ఉన్నావు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది రాబోయే రోజులలో ఎన్నో సుఖ సంతోషాలు అనుభవించటం కోసమేనమ్మా. నీకు రాబోయే మంచి స్థాయి ఎలాంటిది అంటే నువ్వు ఊహించే ఉండవు తల్లి. అలాంటి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక నుంచి నీకు రోజులన్నీ కూడా మంచిగా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు నష్టపోయినవన్నీ కూడా ఇక నుంచి తిరిగి నీకు అధిక లాభాలతో చేరుతాయి తల్లి. నీకు దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గరవుతాయి. నువ్వు ఏమేమి కలలు కన్నావో ఆ కలలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి తల్లి. సర్వ సుఖాలు సకల సంతోషాలు కూడా నీకు లభిస్తున్నాయమ్మా. ఇకపై ఏనాడు నీ జీవితంలో ఆనందము సంతోషము తప్ప మరేమీ ఉండదు తల్లి. ఎంతటి సంతోషము అంటే మాటలలో తెలపలేము. కుటుంబ సభ్యులకి నువ్వు ఇప్పటి వరకు తొలగించిన వేదనంతా కూడా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారికి ఉన్న మానసిక వేదనంతా కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఇప్పటి వరకు కష్టాల కడలిలో బ్రతుకుతున్న మీకు ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలోనూ కూడా నిలబడతారు. ఇదంతా కూడా మీ మంచితనానికి, మీ సహనానికి మీకు లభించింది. మీరు ఈ రోజు మొదలుకొని సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి ఆనందంగా సంతోషంగా జీవిస్తారమ్మా.
నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. 4వ నంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, చూడు తల్లి, ఎందుకమ్మా నాకు ఎవరూ లేరు అని అంత బాధపడుతున్నావు? అంటే నీ దృష్టిలో ఈ దుర్గమ్మ తల్లి నీకు ఏమీ కాదు అని అనుకుంటున్నావా? నేను నీకు తల్లి తండ్రుల స్థానంలో ఉన్నాను, నీ గురు స్థానంలో ఉన్నాను. నువ్వు ఎలా చూస్తే ఆ స్థానంలో నేను కనపడతాను తల్లి. నా సహాయం నీకు అందిస్తాను, నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. మరి ఎవరూ లేరు అని నువ్వు ఎందుకు బాధపడుతున్నావమ్మా? నేనుండగా నువ్వు అనాథవు ఎలా అవుతావు? నువ్వు ఎల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండవద్దు. నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను. నీకు అనుకూలంగా ఉండే రోజులన్నీ తీసుకువస్తానమ్మా. నువ్వు ఏది కోరుకుంటే అది అందిస్తాను. ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ దగ్గరికి చేర్చి నీకు ఆనందం కలిగించటం నా బాధ్యత తల్లి. ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు, నీ బాగోగులు అన్నీ కూడా ఆలోచించే బాధ్యత నాది. ఇంకెప్పుడూ కూడా నువ్వు బాధపడవద్దమ్మా. నాకు ఎవరూ లేరు అని, బంధాలు దూరమైనాయి అని నువ్వెప్పుడూ బాధపడవద్దు. నీకు సకలం నేనే తల్లి. నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చే బాధ్యత నాది. ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండమ్మా. ఎటువంటి దిగులు పడవద్దు. నా మీద భక్తితోటి, నమ్మకంతోటి సంతోషంగా ఉండమ్మా. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ నా నామాన్ని జపిస్తూ నన్ను నీ మదిలో నిలుపుకుని ఆనందంగా ఉండు బిడ్డ. ఫ్రెండ్స్, అమ్మవారి సందేశం విన్నారు కదండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.